హరిగారు వంగాలి వదిలేమ్మా బ్యాన్ వెనకాల పట్టుకోమన్నా పట్టుకోరండి జనాన్ని నా బ్యానర్ పట్టుకోండి. పక్కకి వెళ్ళిపోయారు. తీసుకున్నారా అండి కేరళ గారు ఒకసారి తీసేస్తున్నారు, ఒకసారి అనుకొచ్చారా? ఫోటో తీసుకుని పక్కన రండి ఒకసారి. అండి డిపార్ట్మెంట్ వాళ్ళు, పేరు డిపార్ట్మెంట్ వాళ్ళు బాబ్జీ వాళ్ళిద్దరిని కొద్దిగా వెనకరమ్మా. అదే వచ్చి చూపించి ఫోటోలు వెళ్ళిపోతున్నారు, నచ్చేసి వాళ్ళు చేయకుండా. మీద పడుతుందా? మన సబ్ కలెక్టర్ వినోద్ నగర్కి, ఆగిరిపల్లి మండల అభివృద్ధి కోసం ఆర్ఎన్ఎస్లు కష్టపడుతున్న మన ఎండిఓ భార్గవి గారికి, మన సర్పంచ్. ఇందాక నేను ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు మన వేణు కూడా ఎమ్మెల్యే టికెట్ ట్రై చేశాడని చెప్పేవాడు. ఇందాక స్పీచ్ అని ఈజ్ మ్యాటర్ అని చెప్పేసి అనుకున్నాడు. ఎప్పుడు సార్ అయ్యే అవకాశం కనబడుతుంది. వేదిక మీద ఉన్న మన ఈ గ్రామ పరిశుభ్రతని మెయింటైన్ చేస్తూ, వారికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా, వారికి ఎన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా కూడా, మన ఇంట్లో చెత్తను మనం చూస్తేనే అసహించుకునే పరిస్థితుల్లో మన ఊరు మొత్తం డస్ట్ని, చెత్తని, లేకపోతే డ్రైనేజ్ని క్లీన్ చేస్తూ మనకి అన్ని విధాలా సహకరిస్తున్న మన శానిటేషన్ సిబ్బందిని, మన సోదరి పేరెంటమ్మ, సోదరుడు సీతారాంబాబు వారికి, మరి ఇంకా ఇక్కడికి వచ్చేసిన సోదరులకు, విలేకరు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదో ఒక 10 నిమిషాలు చీపురు పట్టుకుని ఊడ్చి చేయగానే పరిశుభ్రం అయిందని చెప్పేసి మేము చెప్పాం. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, రాష్ట్రంలోని శాసనసభ్యులు అంతా, అంటే రాజకీయ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారంటే దీని ఆవశ్యకత ఏమిటి, ఎందుకు ఇంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఇది అయిపోయిన తర్వాత కూడా గ్రామంలో సిబ్బంది కానివ్వండి, ప్రభుత్వ సిబ్బంది కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి,
ముందుకు తీసుకెళ్ళడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి అనే దాని మీద ఒక ఫోకస్ ఇవ్వటం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఆగస్టు మాసంలో మాత్రం దాన్ని 4వ శనివారానికి పోస్ట్ పోన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. మరి అనుకోకుండా అంటే ఇది పోస్ట్ పోన్ అయినా కూడా మనం ఈ కార్యక్రమాన్ని వేరేగా అయినా నిర్వహించుకునే వాళ్ళం. ఎందుకంటే మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి జన్మదినం ఈరోజు. వారు ఎటువంటి ఆంధ్ర కేసరిగా పిలువబడ్డ టంగుటూరి ప్రకాశం గారు మన రాష్ట్రం ఏర్పడటానికి ఏ విధంగా పోరాటం చేసింది, ఏ విధంగా సిద్ధాంతాన్ని సూత్రీకరించింది, మరి ముఖ్యమంత్రిగా ఎక్కడో కూడా రాజీ లేని ఆయన కొన్ని విధానాలను నమ్మితే అది మంచిది అని నమ్మితే పదవి కూడా ఎంట్రుకతో సమానం అనే విధంగా ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రాజకీయ నాయకులకి స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మెదటి సవిగా మనం చేస్తాను. ఎప్పుడైతే స్వార్థం లేకోకుండా మనం రాజకీయాలు ఉంటామో అప్పుడే ప్రజలకి మేలు చేయగలం అనే విషయాన్ని మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితం ద్వారా మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.